ఫస్ట్ డేది ఫేక్ ఏమో కానీ నిన్నటి వరకు వచ్చింది మాత్రం నిజం అండి. అంటే 3 రోజులు 4 రోజుల్లో 300 కోట్లు వచ్చేస్తే మాత్రం రియల్, ఇప్పుడు వారం దాటిన తర్వాత 300 కోట్లు వస్తే మాత్రం ఫేకా? అదే చెప్తున్నాం బ్రో, 2-3 రోజుల్లో వస్తే మాత్రం రియల్, వారం 10 రోజుల్లో వస్తే మాత్రం ఫేక్ అంటారా మీరు? అదే నేను క్వశ్చన్ చేస్తున్నా వాళ్ళకి, ఫేక్ ఏం కాదు నిజమే. అంటే ఏ సోర్స్ తో చెప్తారు? ఇంకా కొన్ని చోట్ల డిస్ట్రిబ్యూటర్లు ఇంకా బ్రేక్ ఈవెన్ కూడా కాలేదు, నష్టాల్లోనే ఉన్నారని చెప్పేసి కూడా అంటున్నారు. బ్రో అన్ని చోట్ల సినిమా రన్ అవ్వాలని ఏమి ఉండదు బ్రో. కొన్ని చోట్ల రన్ అయినా స్టార్టింగ్ ఫస్ట్ డే 154, 158 కోట్లు, 157 కోట్లు వచ్చినప్పుడు మిగిలిన 9 రోజుల్లో ఇంకో 150 కోట్లు వచ్చాయంటే ఎందుకు నమ్మట్లేదు చెప్పండి? ఏదంతా కుట్ర కుతంత్రాలతో చెప్పిన మాటలే కానీ వాస్తవంగా చెప్పాలంటే 300 కాదు 600 చెప్పినా నమ్మొచ్చు. అది అంటే 300 అయితే నిజం కాదు, ఇప్పటి వరకు 140 మాత్రమే వచ్చినాయి. కావాలని ఇప్పుడు కాంతార వచ్చింది దసరాకి, కాంతార చాప్టర్ 1. సో మంచి హైప్ ఉంది కాబట్టి దాని కింద ఈ సినిమా తక్కువ అయింది, అందుకోసమని హైప్ చేసుకుంటున్నారు. అదేం లేదు బ్రో, కాంతారా మూవీ కూడా చూసిన, కాంతారా కన్నా బెటర్ దెన్ కాంతారా అనే ఓజీ అయితే కాంతారా కన్నా బెటరే ఓజీ. నేను చూసినా కదా, నా పర్సనల్ గా కాంతారా అతను స్టోరీని మనకు కరెక్ట్ గా చూపించలేదు. స్క్రీన్ ప్లే పరంగా కొంచెం బాగున్నా గానీ స్టోరీ మాత్రం అంత పెద్దగా అనిపించలేదు. దాంట్లో మళ్ళీ ఆ దేవుడు ఈ దేవుడు అన్ని మిక్స్ చేసేసాడు, ఏదో కొంచెం కన్ఫ్యూజ్ లో పెట్టేశాడు మనిషి. కానీ ఆ స్టోరీ అయితే అంతలా ఎక్కలేదు కాంతారా. ఓజీ అలానే కాదు, ఓజీ మనకు క్లియర్ అండ్ క్లియర్ గా చూపించారు కాబట్టి మనం వచ్చిందని నమ్మచ్చు, ఒరిజినల్ కలెక్షన్ అని చెప్పారు. అయ్యి ఉండొచ్చు అన్న, ఎందుకంటే అది ఫ్యాక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ డేనే రిలీజ్ అవ్వక ముందే 54 crores అని వచ్చింది. అంటే ఇంకా సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు, ప్రీ బుకింగ్సే 54 crores అని వచ్చింది ఆల్ ఓవర్ వరల్డ్ గా ప్రకటించుకుంటే. ఆ ఫస్ట్ డే పోస్టరే 154 minutes మూవీ 154 crores అని పోస్టర్ రిలీజ్ చేసేసారు. అయ్యి ఉండొచ్చు, ఆల్మోస్ట్ 11 days అయింది కదా, వచ్చి ఉండొచ్చు, ఒరిజినల్ అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మనకు దసరాకి కాంతార చాప్టర్ 1 వచ్చింది కదా, సో ఆ సినిమాకి కూడా ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి, మంచి పేరు ఉంది, మంచి గుర్తింపు కూడా వస్తుంది. సో ఆ సినిమా ముందు ఈ సినిమా చిన్న కావద్దు అని చెప్పేసి కావాలని హైప్ చేసుకుంటున్నారనే విధంగా కూడా టాక్ నడుస్తుంది. లేదన్న, వాళ్ళు వీళ్ళు ఏదైనా అంతే. ఖచ్చితంగా ఓజీకి ఒరిజినల్ కలెక్షన్స్ అంటారు అనుకుంటున్నాను. ఈ సినిమా గురించి ఇట్లా నెగటివ్ క్రియేట్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఏమన్నా కాంతార చాప్టర్ 1 చూసారు కదా, కాంతార చాప్టర్ 2 అనేది ఉన్నదానికన్నా డబల్ మించిపోద్ది అనేసి కొంతమంది నెటిజన్స్ అలా వైరల్ చేస్తున్నారు అనిపిస్తుంది అంతే. లేదన్న, ఆయన పేరు మీదే వచ్చేసి ఉంటాయని అనుకుంటున్నాను. లేదన్న, ఒరిజినల్ కలెక్షన్స్ అంటే ఇప్పుడు మనం కాంతారాతో పోల్చుకున్నా కూడా కాంతారా ఒక 4 daysలో 300 crores కొట్టింది. అది కూడా సెకండ్ పార్ట్ కాబట్టి 300 కొట్టింది. అండ్ ఓజీ చాలా అవైటెడ్ మూవీ కాబట్టి అది కూడా 11 daysలో 308 crores కొట్టింది కాబట్టి నమ్మశక్యంగానే ఉంది. అంటే మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి, అంటే ఈ ఒక్క సినిమాని కాదు, అండ్ ఏ సినిమా వచ్చినా కూడా ఎందుకు నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తూ ఉంటారు? నెగిటివ్ పీపుల్ ఉన్న చోట నెగిటివిటీ ఉంటుంది, మనం ఏం చేయలేం. బట్ పవన్ కళ్యాణ్ అంటే ఆయన ప్రీవియస్ రికార్డ్సే చూడండి, ఆయన పేరు మీదనే మినిమం 100 crores 200 crores అయితే ఏ మూవీకైనా వస్తుంటే, సో ఫేక్ అని అనుకోవట్లేదు. నిజం అండి. ఎట్లా చెప్తున్నా అంటే, ఏడికి రిలీజ్ అయ్యి నిన్నటి వరకు ఎన్ని రోజులు అయిందండి? 13-14 రోజులు అయిందంటే అది నిజమేనండి. ఎందుకంటే అదే 2 రోజులలో 4 రోజులలో వేసినా కూడా నేను ఫేక్ కలెక్షన్స్ అనే చెప్తుంటే నిజం చెప్తున్నా. ఎందుకంటే చాలా హైప్ తోటి వచ్చింది, ఫ్యాన్స్ కూడా మా హీరో ఎప్పుడు వస్తాడు అని ఎదురు చూస్తే వచ్చిండు, ఒక పులిలాగా వచ్చిండు. కానీ ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ జర ఫేకే ఉండే. నేను గూగుల్లో చూస్తే ఒక టైప్ ఉన్నాయి, అందుట్లో చూస్తే వీళ్ళు వేసిన పోస్టర్ చూస్తే ఒక టైప్ ఉన్నాయి. ఫస్ట్ డేది ఫేక్ ఏమో కానీ నిన్నటి వరకు వచ్చింది మాత్రం నిజం అండి. ఇప్పుడు దసరాకి కాంతార చాప్టర్ 1 వచ్చింది కదా, సో మంచి హైప్, మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. సో ఆ సినిమా ముందు చిన్న కావద్దు అని చెప్పేసి వీళ్ళు కావాలని చెప్పుకుంటున్నారు, ఇట్లా 308 కోట్లు అంటున్నారు, నిజమేనా? ఒకటి ఏమిటంటే కావాలని కాదండి, అత్యంత హైప్ అంటే ఒకప్పుడు ఏదొచ్చింది, మన రజనీకాంత్ కబాలి వచ్చింది. కబాలి సినిమా అంత హైప్ లో కూడా కలెక్షన్ ఎంత వచ్చిందండి? అంతగానో అది ఫెయిల్ అయినా కూడా ఒక రేంజ్ లో వచ్చినాయి కలెక్షన్లు. కానీ వీళ్ళది పెట్టుబడి దాటిపోయింది కాబట్టి డిస్ట్రిబ్యూటర్లతో ఊకొని వాళ్ళకి అవార్డులు ఇచ్చి కూడా ఫోటోలు తీయరు అంటే వాళ్ళు లాభాల్లో ఉండరని అర్థం. అంటే కొన్ని చోట్ల ఇప్పటికి కూడా డిస్ట్రిబ్యూటర్లు ఇంకా నష్టాల్లోనే ఉన్నారు, వాళ్ళకి బ్రేక్ ఈవెన్ కూడా కాలేదు, అప్పుడే లాభాలు వచ్చినాయని ఎట్లా చెప్తారనే విధంగా కూడా అంటున్నారు. సార్ రిలీజ్ అయ్యి 6 రోజులైంది సార్, పక్కాది లాభాల బాట పట్టింది కాబట్టి వాళ్ళు ఆ ఫంక్షన్ చేస్తుండ్రు. ఇంతకు ముందు ఆయన సినిమాలు ఎన్నో రిలీజ్ అయినాయి, ఎంతమంది నష్టపోయినామని ముందుకు వచ్చి చెప్పారు కదా. ఇప్పుడు ఎందుకు అంటే ఆయన ఇప్పుడు సీఎం అయింది అని చెప్పి లోపల పెట్టుకోరు, అట్లా ఉన్నది ఉన్నట్టు వాళ్ళు చెప్పారు. వాళ్ళకు మాత్రం లాభాలు వచ్చినాయి, అది రియల్ కలెక్షన్స్. ఇంకోటి కాంతారా మూవీ అనేది, ఆ మూవీ అనేది ఏంటంటే అది దేవునికి సంబంధించిన హిందుత్వం కలిగిన సినిమా కాబట్టి ఆ సినిమా ఇంతకు ముందు చాప్టర్ 1 వచ్చి ఒక ప్రపంచం సృష్టించింది కాబట్టి దానికి దీనికి పోలిక పెట్టకండి, ఓకేనా? అది వేరు ఇది వేరు, కంటెంట్ వేరే అండి. కలెక్షన్స్ కాదు, ఒరిజినలే అంటారు.